అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుప్రసిద్ధ దేవాలయాల్లో మెరుగైనటువంటి వసతులను కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాద్ అనేటటువంటి పథకాన్ని తీసుకొని వచ్చింది. దాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత దారుణంగా వాడుకుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న సింహాచలంలో ఏదైతే రీటైనింగ్ వాల్ కూలి జనాలు మరణించడం జరిగిందో దాన్ని తీసుకోవచ్చు అన్నమాట. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గడువు తీరిన ఆ పనులు పూర్తి చేయలేదు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వర్క్ ఆర్డర్ ఇచ్చినా సరే పనులు ఇంకా మొదలే కాలేదు. సింహాచలం ఆలయంలో ఇంజనీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల మొన్న గోడ కూలి భక్తులు మరణించడం జరిగింది. సింహాచలం ఆలయం అభివృద్ధికి గత ప్రభుత్వం హయాంలో ప్రసాద్ కింద టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థకు పనులు అప్పగించడం జరిగింది. అంచనా విలువ కంటే 4% ఎక్కువ కోట్ చేసి టెండర్ దక్కించుకున్నటువంటి ఆ సంస్థ ఒప్పందం ప్రకారము 2024 డిసెంబర్కి పనులన్నీ పూర్తి చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే పనుల్లో జాప్యం చేసి కేవలం 60% కంప్లీట్ చేశారనమాట. ఏంటి 2025 సంవత్సరం మే నెల వచ్చినప్పటికీ కూడా 100% అది కంప్లీట్ కాలేదు. ఇప్పటికీ ఆ పనులన్నీ నత్తనడకన సాగుతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఇక ఈ రీటైనింగ్ వాళ్ళకి సంబంధించి అనుమతులు ఆ గుత్తేదారు సంస్థ ఎప్పుడు ఏ సంవత్సరంలో తీసుకునింది అంటే కనుక 2021 సంవత్సరం ఈ ప్రసాద్ అనే పథకం కింద ఈ రీటైనింగ్ వాల్స్ కట్టడం కోసం అని చెప్పేసి టెండర్లో పిలవడం జరిగింది. తర్వాత 2023లో ఆ గుత్తేదారు సంస్థకు ఆ కాంట్రాక్ట్ సంస్థకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాంట్రాక్ట్ను ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుంచి వాళ్ళు కడతానే ఉన్నారన్నమాట. కడతానే ఉన్నారు. ఇప్పటికే 60% కంప్లీట్ అయింది. అది ఇంకా పూర్తి కాలే. ఆ 60%లోనే మొన్న ఈ రీటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అది కూలిపోవడం జరిగిందనమాట. మంజూరైన పనులే పూర్తి చేయలేని అధికారులు అదనపు పనులు తలకెత్తుకొని అంచనాల విలువలు పెంచేసి అక్రమంగా అడ్డగోలుగా దోచుకునేటటువంటి ప్రయత్నాలకైతే భారీ ఎత్తున స్కెచ్లేస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. సింహాచలం ప్రసాద్ పథకంలో ఈ రీటైనింగ్ వాల్ అనేది లేకపోయినప్పటికీ కూడా ఈ ఇంజనీర్లు కాంట్రాక్టర్లు వీళ్ళంతా దాన్ని మధ్యలో చేర్చి దాని నుంచి డబ్బులు దొబ్బేసేటటువంటి ప్రోగ్రాము పెట్టుకున్నారనమాట. విశాఖ యాత్రి నివాస్ హోటల్ అది. దాన్ని ఆధునీకరించడం కోసం అని చెప్పేసి దాదాపు 8,60,00,000 రూపాయలు ఖర్చు చేసి దాన్ని ప్రారంభించాడు. దానికి అదనంగా ఇంకొక 5 కోట్ల రూపాయలని దొబ్బేసే కార్యక్రమంలో ఏవేవో పనులు చేశాము అని చెప్పేసి పెట్టారంట. ఇక ఋషికొండ ప్యాలెస్ గురించి మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి రాజసౌధం అనమాట. పాపం ఆయన గారు 30 సంవత్సరాలు నేనే మహారాజును ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి. సో ఈ మకుటం లేని మహారాజుకు బీచ్ ఒడ్డున ఒక రాజసౌధం ఉండాలి కదా అని చెప్పేసి ఋషికొండకు గుండు కొట్టి అక్కడ పాపం ఆయన గారు రాజసౌధం కట్టించుకున్నాడు. 3 రాజసౌధాలు అనమాట. ఒకటి ఆయన ఫ్యామిలీకి, ఇంకా మిగతా 2 ఈ పార్టీ కార్యక్రమాలకు ఈ వచ్చిన దోపిడీ సొమ్మంతా దాచుకోవడం కోసం అనమాట. సో దాన్ని కట్టడానికి కూడా ఈ ఇంజనీర్లు కాంట్రాక్టర్లు తొలుత 200 కోట్ల రూపాయల ఖర్చుతో కడదామని చెప్పేసి మొదలుపెట్టి ఇక అక్కడి నుంచి 600 కోట్ల రూపాయల వరకు ఆ అంచనా వ్యయాన్ని పెంచేసి ఇష్టం వచ్చినట్టు దాంట్లో దోపిడీకి పాల్పడినటువంటి పరిస్థితి అనమాట. ఇక అన్నవరంలో అంచనా విలువ కంటే తక్కువకు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పనుల అంచనా విలువ ఉన్నదానికంటే 16% తక్కువకు దక్కించుకోవడం జరిగిందనమాట. అంత తక్కువకు పూర్తి చేయడం సాధ్యమా అంటే ఎవరికైనా అనుమానాలు వస్తాయి, కామన్ అది. కాంట్రాక్ట్ సంస్థకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చి 45 రోజులైనప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పనులైతే మొదలుపెట్టినటువంటి దాఖలాలే లేవు. సో రాష్ట్రంలో ఈ కాంట్రాక్ట్ సంస్థలు, ఈ సివిల్ ఇంజనీర్లు, వీళ్ళంతా ఈ విధంగా ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని ఆ పథకం కింద వచ్చేటటువంటి డబ్బులన్నిటినీ ఇష్టం వచ్చినట్టు స్వాహా ఇది చేస్తూ ఉండేది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.